కాదు. బట్ 50 ఏళ్ల తర్వాత కూడా ఇంకా హీరోగా అదే ఎనర్జీ తోటి, అదే ఉత్సాహంతో, అదే రకంగా ఫైట్స్ చేస్తున్న వాడు బాలయ్య మాత్రమే. ఆ భగవంతుడు అతనికి అన్ని రకాల ఆయురారోగ్యాలు ఇచ్చి, అంత స్ట్రెంగ్త్, అంత బలాన్ని ఇచ్చి, అప్రతిహతంగా తన యొక్క హీరోయిజం నడ జీవితం కొనసాగుతూ మళ్ళీ 100 సంవత్సరాలు కూడా నడ జీవితం కొనసాగించాలని మనస్ఫూర్తిగా నా సోదరుడు గురించి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ రకంగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరైనా సరే ఒక నడ జీవితంతో కన్ఫైన్డ్ కాకుండా, దానికే కట్టుబడి ఉండకుండా, ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆ రకంగా సామాజిక సేవ చేస్తూ ఎంతో మందికి ప్రాణదానాలు చేస్తూ, అలాగే ఒక ప్రజా ప్రతినిధిగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి హిందూపూర్ నుంచి ఆ ప్రజలకి సేవ చేసుకుంటూ తన వంతు బాధ్యతగా మల్టీ ఫేసెడ్ పర్సనాలిటీగా ఆ రకంగా తన అన్ని రకాల బాధ్యతలు వహించడం అనేది నా భూతో నా భవిష్యత్తు. ఇలాంటి కార్యక్రమంలో మీ అందరూ పాలు పంచుకోవడం, ఇంతమంది కుటుంబ సభ్యులు అందరూ, సినిమా పరిశ్రమ అంతా ఒక్కటే ఇక్కడ మీ ముందు నిలబడటం అన్నది అది బాలయ్యకే సాధ్యమైంది. ఈ రకంగా మేమంతా ఒక్కటి, మా ఆర్టిస్టుల మధ్య విభేదాలు లేవు అని తెలియచెప్పడానికి ఈ కార్యక్రమం కేవలం బాలకృష్ణని మనం అభిమానించుకోవడమును, తన సన్మానించుకోవడమే కాకుండా మేమంతా ఒక్కటి, ఒక కుటుంబం అని చెప్పుకోవడానికి కూడా ఈ వేదిక దోహదపడింది. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. లాంగ్ లివ్